నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. బోల్ట్ను దాటిన రోబో, ఇక మనిషి పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నతో ఇప్పుడు ప్రపంచం తలలు పట్టుకుంటోంది. అవును, ఉసైన్ బోల్ట్ను రోబో దాటేసింది. మనిషి పరిగెత్తిన వేగాన్ని ఇప్పుడు ఒక మిషన్ దాటిస్తుందన్న వార్త ప్రపంచ నలుమూలలకు చేరిపోయింది. చైనాలో జరిగిన రోబో పోటీల్లో టియాన్గాంగ్ అల్ట్రా అనే రోబో 100 మీటర్లను 9.39 సెకండ్లలోనే పరిగెత్తింది. వాస్తవానికి ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డ్ 9.58 సెకండ్. అంటే బోల్ట్ కంటే వేగంగా రోబో పరిగెత్తింది. కానీ ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. బోల్ట్ కంటే రోబో వేగంగా పరిగెత్తిందా? అదొక్కటే న్యూస్ కాదు. రోబోలు ఇప్పుడు మనం చేసే పనులను ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాయి, పరిగెత్తుతున్నాయి, వస్తువులు మోస్తున్నాయి, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నాయి, ఆసుపత్రిలో డాక్టర్లకు సైతం సాయం చేస్తున్నాయి, అంతరిక్షంలో కూడా వెళ్తున్నాయి. ఇక రేపు మాపు మన ఇంట్లో కూడా పనిచేసే అవకాశం కూడా ఉంది. అంటే రోబో మన జీవితంలోకి రావడం మొదలైందన్నమాట. అసలు మనలో చాలామంది రోబో అంటే మనిషిలా 2 కాళ్ళు 2 చేతులు ఉన్న మిషన్ అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే రోబోలు ఇప్పటికే చాలా పనులు చేసేస్తున్నాయి. కార్ల ఫ్యాక్టరీలో చూడండి, కార్ల తయారీలు, వెల్డింగ్ చేయడంలో, పెయింటింగ్ వేయడంలో, భాగాలు అమర్చడంలో, ఇలాంటి పనుల్లో రోబోలు ఏళ్లుగా పనిచేస్తూనే వస్తున్నాయి. మనుషుల్లా అలసిపోవు, జీతం అడగవు, సెలవు తీసుకోవు, 24 గంటలు పని చేయాల్సి వచ్చినా అవి పని చేస్తూనే ఉంటాయి. అందుకే కంపెనీలకు రోబోలు చాలా అట్రాక్టివ్గా మారుతున్నాయి. ఇప్పుడు ఫ్యాక్టరీల నుంచి రోబోలు బయటకు వస్తున్నాయి. గోడౌన్స్లలో సామాన్లు ఒక చోట నుంచి మరో చోటకు తీసుకెళ్తున్నాయి. వ్యవసాయంలో పంటలను పరిశీలిస్తున్నాయి. కొన్ని చోట్లయితే పళ్ళు కూరగాయలు సేకరణలో కూడా రోబోటిక్ మిషన్స్ ఉపయోగిస్తున్నారు. అంటే రోబో ఇక ఫ్యాక్టరీలో మాత్రమే ఉండే మిషన్ అయితే కాదు, ఇప్పుడు మనిషిలో ఉండే రోబోలు వస్తున్నాయి. ఇదే అసలైన పెనుమార్పు. ఇప్పటి వరకు ఒక రోబో అంటే ఒక పని మాత్రమే. కానీ ఇప్పుడు మనిషిలా కనిపించే రోబోలు తయారవుతున్నాయి. ఎందుకంటే మన కోసం తయారైన ప్రపంచంలో మనిషిలా పని చేయాలంటే మనిషిలా మూవ్ అవ్వాలి, మెట్లు ఎక్కాలి, తలుపులు తీయాలి, వస్తువు పట్టుకోవాలి, ఒక చోట నుంచి మరొక చోటుకి నడవాలి. అందుకే 2 కాళ్ళు 2 చేతులు, కెమెరా లాంటి కళ్ళతో మనిషిలా కదిలే రోబోలు వస్తున్నాయి. చైనా వీటిపై చాలా వేగంగా పనిచేస్తోంది. చైనా ఎందుకు రోబోలపై ఇంత ఫోకస్ ఎందుకు పెడుతోంది? చైనాకు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. అదే తయారీ రంగం. ఎలక్ట్రానిక్స్ నుంచి కార్ల వరకు, బ్యాటరీల నుంచి మోటార్ల వరకు భారీ స్థాయిలో తయారు చేసే సామర్థ్యం ఒక్క చైనాకు మాత్రమే ఉంది. ఇప్పుడు అదే సామర్థ్యాన్ని రోబోల తయారీలోకి తీసుకొస్తోంది. అందుకే చైనాలో రోబోల కంపెనీలు పెరుగుతున్నాయి. రోబో పోటీలు నిర్వహిస్తున్నారు. రోబోలను ఫ్యాక్టరీల్లో పరీక్షిస్తున్నారు. మనుషుల్లా నడిపిస్తున్నారు, పరిగెత్తిస్తున్నారు, ఆటలు ఆడిస్తున్నారు. అంటే చైనా రోబోలను తయారు చేయడమే కాదు, వాటిని మనుషుల్లా పనిచేయించే ప్రయత్నం చేస్తోంది. మరి చైనా తర్వాత రోబోల తయారీలు ఎవరు? ఇక్కడ అమెరికా పేరు చాలా ఇంపార్టెంట్. అమెరికా దగ్గర ప్రపంచ స్థాయి ఏఐ టెక్నాలజీ ఉంది. అంటే రోబోకు కేవలం చేతులు కాళ్ళు ఇవ్వడం మాత్రమే కాదు, ఏం చేయాలో అర్థం చేసుకునే సామర్థ్యం ఇవ్వడం. ఒక వస్తువు ముందు పెట్టారనుకోండి, అదేంటో గుర్తించాలి, దాన్ని ఎలా పట్టుకోవాలో అర్థం చేసుకోవాలి, ఎక్కడ పెట్టాలో నిర్ణయించాలి, ఏదైనా తప్పు జరిగితే మళ్ళీ ప్రయత్నించాలి. ఇదే రోబోటిక్స్లో పెద్ద పోటీ. చైనా రోబో తయారీ పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయడంలో దూసుకువెళ్తోంది. అమెరికా ఏఐ, సాఫ్ట్వేర్, రోబోకు తెలివివ్వడంలో చాలా బలంగా ఉంది. ఇక జపాన్, దక్షిణ కొరియా కూడా ఈ రేసులో ఉన్నాయి. కాబట్టి రోబోటిక్స్ రేస్ ఒక చైనా అమెరికా మధ్య మాత్రమే కాదు. ఇప్పుడు అసలు ప్రశ్న, రోబోలు డాక్టర్లు పనిని కూడా చేస్తాయా? ఇక్కడ మనం ఇప్పటికే ఒక అడుగు ముందుకు వచ్చేసాం. మీరు రోబోటిక్ సర్జరీ అనే మాట వినే ఉంటారు. ఆపరేషన్ థియేటర్లో రోబో చేతులు ఉంటాయి. కానీ ఆ చేతులు జనరల్గా డాక్టర్ కంట్రోల్లోనే ఉంటాయి. రోబో తనంతట తాను డాక్టర్ అయిపోయి ఆపరేషన్ చేయడం కాదు, డాక్టర్కు మరింత ఖచ్చితంగా ఆపరేషన్ చేయడానికి సహాయం చేస్తుంది. శరీరంలో చిన్న భాగాల్లో కూడా వెళ్ళి డాక్టర్ చాలా ఖచ్చితంగా ఆపరేషన్ చేయడానికి రోబో సాయం చేస్తుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా డావిన్సీ రోబోటిక్ సర్జరీ సిస్టమ్ లాంటి రోబోటిక్ సర్జరీ సిస్టమ్స్ ఇప్పటికే చాలా ఉపయోగంలో ఉన్నాయి. అంటే రోబో డాక్టర్ను పూర్తిగా భర్తీ చేయడం కాదు, డాక్టర్కు అడిషనల్ హ్యాండ్లా పనిచేస్తోంది. మరి రేపు డాక్టర్ అవసరం లేకుండా పోతుందా? అది ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆపరేషన్లో అనుకోని పరిస్థితి వస్తే, బ్లడ్ బ్లీడింగ్ ఎక్కువైతే, పేషెంట్ సిచ్యువేషన్ ఒక్కసారిగా మారిపోతే అప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిందెవరు? అందుకే భవిష్యత్తులో డాక్టర్ ప్లస్ ఏఐ ప్లస్ రోబో 3 కలిసి పనిచేసే అవకాశం ఎక్కువ. రోబో చేతులు, ఏఐ సాయం, డాక్టర్ నిర్ణయం. అంటే రోబో డాక్టర్ను తీసేయడం కంటే డాక్టర్ను మరింత శక్తివంతం చేసే అవకాశం ఎక్కువ.
ఇక అంతరిక్ష విషయానికి వద్దాం. స్పేస్లో కూడా రోబోల్దే హవా. ఈ క్వశ్చన్కి సమాధానం పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. మనిషిని అంతరిక్షంలోకి పంపాలంటే భారీగా ఖర్చు అవుతుంది. ప్రాణాలకు సైతం ప్రమాదం. ఆక్సిజన్, రేడియేషన్, అనేక సమస్యలు. కానీ రోబోను పంపితే అది డేంజర్ సిచ్యువేషన్లో పనిచేయగలదు. అమెరికా ఇప్పటికే ఉపగ్రహాలకు సేవలు అందించడానికి రోబోటిక్స్ టెక్నాలజీపై పనిచేస్తోంది. ఉపగ్రహంలో ఏదైనా సమస్య వస్తే భూమి నుంచే రోబోటిక్ సిస్టమ్ ద్వారా దాన్ని రిపేర్ చేసే దిశగా ప్రయత్నాలు అయితే క్రమంగా జరుగుతూనే వస్తున్నాయి. అంటే రేపు అంతరిక్షంలో మనిషి కంటే ముందు రోబో పనిచేయొచ్చు. విపత్తులు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఉదాహరణకి భూకంపం వచ్చింది అనుకోండి, భవనం కూలిపోయింది, లోపల మనుషులు చిక్కుకున్నారు. అక్కడికి మనిషిని పంపితే మరో ప్రమాదం జరిగే ఛాన్స్ కూడా ఉంది. కానీ రోబో మాత్రం వెళ్ళగలదు. కెమెరాతో లోపల ఏం జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి ప్రతి సిచ్యువేషన్ చూడగలదు. మనిషి ఎక్కడ ఉన్నాడో ఈజీగా గుర్తించగలదు. అవసరమైతే వస్తువులు కూడా తీసుకెళ్లగలదు. అగ్ని ప్రమాదం, రసాయన ప్రమాదం, అణు ప్రమాదం ఇలాంటి చోట్ల కూడా రోబోలు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. అంటే మనిషి వెళ్ళలేని చోట రోబో వెళ్ళడం భవిష్యత్తులో సాధారణంగా మారొచ్చు. మరి రోబోలు ఇంతలా దూకుడుగా వ్యవహరిస్తే మానవాళి మనుగడికి ముప్పుగా మారబోతుందా? మరీ ముఖ్యంగా ఉద్యోగాలకి కోత పడిపోతుందా? ఇక్కడే అసలు భయం మొదలవుతోంది. ఒక కంపెనీలో 100 మంది పనిచేస్తున్నారు. రేపు 50 రోబోలు వచ్చి అదే పనిని ఈజీగా కంప్లీట్ చేస్తే అప్పుడు 100 మందిలో ఎంతమందికి పని ఉంటుంది? ఇది చిన్న ప్రశ్న కాదు. ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్స్ పెరుగుతున్న కొద్దీ కొన్ని రకాల ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక పనిని పదే పదే చేసే ఉద్యోగాలు. అయితే రోబోలు కొత్త ఉద్యోగాలను కూడా సృష్టిస్తాయి. రోబోలను తయారు చేయాలి, వాటికి సాఫ్ట్వేర్ తయారు చేయాలి, వాటిని రిపేర్ చేయాలి, వాటికి ట్రైనింగ్ ఇవ్వాలి, వాటిని కంట్రోల్లో ఉంచాలి. అంటే కొన్ని ఉద్యోగాలు పోవచ్చు, కొన్ని ఉద్యోగాలు రావచ్చు. కానీ మనిషి తన స్కిల్స్ను మార్చుకోవాల్సి రావచ్చు. రేపు మన ఇంట్లో కూడా రోబో ఉంటుందా? ఇది ఇప్పుడు ఈ స్టోరీకి చాలా దూరమైనటువంటి విషయం. కానీ ఆలోచించండి, మొదట మొబైల్ ఫోన్ అందరికీ ఉంటుందని అనుకున్నావా? తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఏఐ కూడా మన చేతిలో ఉంది. అదేవిధంగా రేపు ఒక రోబో ఇంట్లో ఉండే అవకాశం ఉంది. ఇల్లు శుభ్రం చేయడం, సామాన్లు తీసుకురావడం, వంటలో కూడా సహాయం చేయడం, వృద్ధులకు సైతం సహాయం చేయడం, పిల్లలకు అవసరమైన వస్తువులు ఈజీగా తీసుకురావడం, ఇలాంటి పనులు ఈజీగా చేసేయచ్చు. అంటే రేపటి ఇంట్లో పని మనిషి స్థానంలో రోబో వస్తుందా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. కానీ రోబోకు కూడా పరిమితులు ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రోబో ఎంత వేగంగా పరిగెత్తినా మనిషిలా అన్ని విషయాలు అర్థం చేసుకోవడం ఇంకా చాలా కష్టం. చైనాలో రోబో 100 మీటర్లను 9.39 సెకండ్లలో పరిగెత్తింది. కానీ పరిగెత్తిన తర్వాత ఆగడంలో కొన్ని రోబోలు ఇబ్బంది పడ్డాయి, కొన్ని బ్యారియర్లను ఢీకొన్నాయి. ఇదే రోబోటిక్స్లో అసలు విషయం. పనిచేయడం ఒక ఎత్తు, పరిస్థితిని అర్థం చేసుకుని పనిచేయడం మరొక ఎత్తు. మనిషి చిన్నప్పటి నుంచే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటాడు. ఏది ప్రమాదం, ఏది సురక్షితం, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు నిర్ణయం మార్చుకోవాలి, ఇలాంటి విషయాలు మనిషికి సహజంగానే వస్తాయి. రోబోకు ఇవన్నీ నేర్పించాల్సిందే. అందుకే అసలు పోటీ ఇప్పుడే మొదలైంది. బోల్ట్ రికార్డును రోబో దాటడం చూడడానికి ఒక చిన్న సంఘటనలా కనిపించవచ్చు. కానీ దాని వెనుక చాలా పెద్ద కథ ఉంది. రోబో పరిగెత్తడం అది కేవలం స్పీడ్. రోబో మనిషిలా ఆలోచించడం అదే అసలైన గేమ్. రోబో ఆపరేషన్కు సహాయం చేయడం అది మరో అడుగు. రోబో అంతరిక్షంలో పనిచేయడం ఇది కూడా మరో అడుగు. రోబో ఇంట్లో పనిచేయడం ఇది కూడా కాస్త మరో అడుగు. రోబో మనిషి లేకుండానే ఒక పనిని పూర్తి చేయడం అదే అసలు టర్నింగ్ పాయింట్. మరి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఒక్క విషయం మాత్రం క్లియర్గా అర్థమైపోతోంది. రోబోలు పెరుగుతాయి, ఫ్యాక్టరీలు పెరుగుతాయి, ఆసుపత్రుల్లో పెరుగుతాయి, వ్యవసాయంలో పెరుగుతాయి, అంతరిక్షంలో కూడా పెరగబోతున్నాయి. విపత్తుల సమయంలో మనకు సహాయం కూడా చేస్తాయి. రేపటి రోజున ఇళ్లలో కూడా రావచ్చు. చైనా ఈ రేసులో చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. అమెరికా ఏఐతో పోటీ ఇస్తోంది. జపాన్, దక్షిణ కొరియా కూడా ఈ విషయంలో పరుగులు తీస్తున్నాయి. భారత్ కూడా ఈ రంగంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ మొత్తం కథలో మనిషి పాత్ర ఏమిటి? అదే అసలైన ప్రశ్న. రోబో మనిషిని ఓడిస్తుందా, లేక మనిషి రోబోను ఉపయోగించి తన సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటాడా? భవిష్యత్తు మనిషి వర్సెస్ రోబో కాదు, మనిషి ప్లస్ రోబో. ఈ రెండూ కలిసి పనిచేసే ప్రపంచమే కావచ్చు. ఈరోజు రోబో బోల్ట్ రికార్డును దాటింది. రేపు మనిషి ఎన్నో సంవత్సరాలు చేయలేని పనిని రోబో చేసి కూడా చూపించవచ్చు. అందుకే బోల్ట్ రికార్డ్ బద్దలైంది అనేది కేవలం స్పోర్ట్స్ న్యూస్ కాదు. మనిషి తర్వాతి ప్రపంచం ఎలా ఉండబోతుందో చెప్పే ఒక చిన్న ట్రైలర్. అసలు సినిమా ఇప్పుడే మొదలైంది.